Hello guys, welcome back to my channel Mahi Pooja Official. English ఏంట్రా? So guys, చాలా డేస్ తర్వాత అయితే గ్యాప్ తీసుకొని మళ్ళీ వ్లాగ్ చేయడం స్టార్ట్ చేసాం. ఇట్స్ ఓకే. దయచేసి ఇంకెప్పుడు నన్ను ఇలా హట్ చేయకండి. ఇంట్లో అంత ఎడిటింగ్ చేసి పిచ్చిలేస్తుంది గైస్, కానీ చేయక తప్పట్లేదు. సో ఇవాళ వ్లాగ్ ఏంటంటే గీత, ఇవాళ వ్లాగ్ ఏంటి? బూర్బన్ కేక్. గాయస్, అది బూర్బన్ కేక్ కాదు, బార్బన్ కేక్. బార్బన్ బిస్కెట్స్తో అయితే వేసిన కేక్ ఇది. సో మా మర్దర్ కొద్దిగా టాపర్ కదా, టాపర్ కాబట్టి అలా వచ్చేసింది. ఏమో గైస్ అలా ఫ్లోలో వచ్చింది. సో అందరూ అయితే చూడండి, లైక్ చేయండి, చేశాకైతే ట్రై చేసి కామెంట్ మాత్రం పెట్టడం మర్చిపోకండి. సో ఈ కేక్ ఎందుకు చేస్తున్నామంటే, ఈ కేక్ చేయడానికి ఒక కారణం ఉంది. అది ఏంటి, నా బర్త్డే వస్తుంది కదా ఫ్రెండ్స్, అందుకే మా వదిన నా కోసం అడ్వాన్స్ గా చేస్తుంది. సో మనం కూడా చెప్తాం అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే గీత. థ్యాంక్ యూ వదిన. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యు. సో చూసి అయితే నేర్చుకోండి, మాలాగా మీద ఉల్లగండి అందరూ కేక్ చేసి మీరు అంటే మేమే అనుకోండి, మీరు కూడా అవుతారు మా వీడియోస్ చూసి కేక్ చేస్తే. సో మళ్ళీ అయితే గ్యాప్ అయితే వచ్చింది. సో అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని మాత్రం సపోర్ట్ చేయడం మర్చిపోకండి. సో వీడియో అయితే చూడండి. సో ఇన్ని డేస్ గ్యాప్ ఎందుకు వచ్చిందని మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే కొద్దిగా మనకి హెల్త్ సిక్ ఉండే. సో వినాయక చవితి ఉండే కదా, వాటికి బతుకమ్మలు అవి ఇవి చేసరికి కొద్దిగా సిక్ అయిపోయాము. సో సిక్ అయిపోయినందుకు ఊరికైతే వెళ్ళిపోయాము. సో అందుకే ఇంత గ్యాప్ అయితే వచ్చేసింది. మా గీతకైతే చాలా ఇబ్బంది అయింది ఫ్రెండ్స్, కాలేజ్కి ఏం చేస్తాం. ఏం లే గైస్, నాకేం ఇబ్బంది కాదు, మంచిగా ఇంటికి పోయినా మంచిగా కానా పీనా సో. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఎంత నాకు కాలేజ్ కదా ఫ్రెండ్స్, కానీ హెల్త్ కూడా ముఖ్యం కదా. సో అందుకే ఇన్ని రోజులు ఇంత గ్యాప్ వచ్చింది. ఇంత గ్యాప్ తర్వాత వీడియోస్ పెడుతున్నాం. కొద్దిగా ఛానల్ రేటింగ్ అయితే తగ్గింది. సో మళ్ళీ ఇప్పటి నుంచి అయితే అన్ని వీడియోస్ అయితే మళ్ళీ పోస్ట్ చేస్తాము. అన్నిటికీ సపోర్ట్ చేయండి. అవును ఫ్రెండ్స్, ఇప్పుడు కంటిన్యూగా వీడియోస్ వస్తాయి. కీప్ సపోర్టింగ్. ఏదో గీత ఏం చెప్పట్లేదు ఫ్రెండ్స్, ఎందుకు మరి వాళ్ళ విలేజ్కి వెళ్ళినాక ఏమన్నా కొత్తగా ప్రవర్తిస్తుంది మరి. ఏం లేదు వాళ్ళ వెయిటింగ్ ఫర్ ద హాలిడేస్ గైస్, ఎప్పుడెప్పుడు వస్తాయి, ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. అబ్బా మా గీతకైతే ఇప్పటికి ఆల్మోస్ట్ ఏదో హాస్టల్ నుంచి వచ్చింది, ఇంటికి వచ్చింది అని ఇంకా ఆమెకు హాలిడేస్ అని. అబ్బా అబ్బా మొన్న అయితే 10 days వెళ్ళి వచ్చింది ఫ్రెండ్స్, అయినా కూడా ఇంకా తగ్గట్లేదంట. ఇంకా హాలిడేస్ కావాలంటే ఇక్కడ గారి. విలేజ్ కల్చర్ ఒకటి గుర్తొస్తుంది గైస్. అబ్బా విలేజ్ లోనే ఉండిపో, మరి పోయి ఆనే చదువుకో. చదువు అయిపోయినాక పోవాలి. సో గైస్, ఏదో ఇంటర్మీడియట్ అయితే చదువుతుంది, మరి ఏం చదువుతుందో ఏం కాదో రిజల్ట్స్ వస్తే తెలుస్తుంది. ఓ పెద్ద ఎంపీసీ తీసుకుంది, మళ్ళీ ఏ టాపర్ అయిపోదాం అన్నట్టు. కానీ అంటే టాపర్ ఏం కాదు గైస్, ఓన్లీ బార్డర్ మార్కులతో పాస్ అయినా చాలు. ఇంటర్లో మీ పప్పులు ఏం ఉడకవమ్మా, చూద్దాం ఎంత చదువుతుందో ఏం చేస్తుందో. లాస్ట్కి పెళ్లి చేసి పంపించడమే తప్పితే ఇంకేం లేదు. ఏదో అట్లా చదివించాలంటే తూతు మంత్రంలో అయితే చదివిస్తున్నాం. కానీ ఒక్కటి చెప్పడం మాత్రం మర్చిపోయాము. యాక్చువల్గా అసలు సపోర్ట్ కొంచెమైనా వస్తుందో రాదో అని అయితే అనుకున్నాం మేమైతే. ఎందుకంటే మేము పెద్ద ఇన్స్టాగ్రామ్లో ఏం ఫేమ్ కాదు, ఎక్కడ ఏం ఫేమ్ కాదు. సో ఫేమ్ ఉంటేనే అంత తొందరగా అయితే ఫాలోవర్స్ వస్తారు. బట్ మాకు 44 నుంచి 179 రావడం అనేది అసలు మాకు నిజంగా చాలా ఇదే ఫస్ట్ అచీవ్మెంట్ అనిపిస్తుంది. సో అదంతా మీ వల్లనే. థ్యాంక్ యూ సో మచ్. ఒకటే సరిపోదు,
పక్కలైపోయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, స్లో మోషన్, గాల్లో కోట ఇంకా పెరగాలని ఇంకా కోరుకుంటున్నాము. మీ సపోర్ట్ అయితే ఖచ్చితంగా కావాలి మాకు. సో ఏదో చిన్న వీడియోస్తోనైతే ఇప్పుడైతే ట్రై చేస్తున్నాము. మీ సపోర్ట్ అంది మంచిగా అయ్యేసరికి ఇంకా పెద్ద వీడియోస్ మంచిగా చేస్తాము. సో థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్. కీప్ సపోర్టింగ్ us. ఎస్ గైస్, కీప్ సపోర్టింగ్. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. దీనిలో అయితే కొన్ని పాలు ఇంకా 2 స్పూన్స్ ఆఫ్ షుగర్ వేసుకోవాలి. మిక్సీ పట్టేయాలి దీన్ని. సో గైస్, మిక్సీ అయితే మా వదిన రెడీ చేస్తుంది. మిక్సీ పట్టాలి. ఇంకా కాలేదంట గైస్, మళ్ళీ ఇంకా కాలేదు గైస్. సో ఇంకా అయితే మెల్ట్ అయితే కాలేదు. కొద్దిగా పాలు అయితే మిక్సీ పట్టినట్లయితే మొత్తం మనకి ఇలా వచ్చేసింది. ఇప్పుడు దీన్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొద్దిగా సోడా అవన్నీ అయితే యాడ్ చేద్దాం. క్వాంటిటీని బట్టి మీరైతే వేసుకోవచ్చు. స్టార్ట్ చేయాలి.
మాకైతే ఇవే అవైలబుల్ ఉన్నాయి కాబట్టి సో మేము ఇవే యూజ్ చేస్తున్నాం. మనం చెక్ చేసుకోవాలి ఓపెన్ చేసి. సో మిశ్రమం అయితే ఇలా ఉంది కదా. సో 45 minutes వెయిట్ చేయాలి. సో చూసారు కదా ఎంత ఫ్లఫీగా అయితే అయ్యింది కేక్. మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచిగా అవుతుందని. మీరు ఇంకా డెకరేట్ చేసుకోవచ్చు, మేమైతే అప్పటిదప్పుడు అనుకొని చేసాం కాబట్టి ఇలా అయ్యింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. డెకరేషన్కి మీరు ఏవైనా యూజ్ చేసుకోవచ్చు, జెమ్స్ అట్లా, డైరీ మిల్క్. సో గాయస్ చూసిరు కదా కేక్ అయితే మస్తు వచ్చింది కదా. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తే కానీ ఏంటో దాని టేస్ట్ అనేది మీకు కూడా అర్థం కాదు కదా, చూస్తేనే తెలియదు కదా. సో మేమైతే చాలా కష్టం అయితే పడ్డాం ఫ్రెండ్స్, ఎందుకంటే వీడియో కోసం ఫ్రెండ్స్. సో ఇదైతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చాలా మంది వీడియోని చూస్తారు కానీ లైక్ అయితే కొట్టలేదు ఫ్రెండ్స్, కొట్టండి ప్లీజ్. కొడతారు మెల్ల కొడతారు గీత, ఎందుకు అట్లా ఫీల్ అవుతున్నావు? అరే చేస్తున్నాం కదా గైస్, పక్క నుండి వీడియో తీయడం తప్పితే ఏం కష్టం లేదు ఫ్రెండ్స్ మా గీత. సో గైస్ వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ని మాత్రం సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో కేక్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎట్లుందని అయితే కామెంట్ పెట్టడం మర్చిపోకండి. సో ఓకేనా గైస్, బాయ్ బాయ్.